ఈ బుక్ వల్ల చాలా పెద్ద సాహసమే చేసాం అనుకోవాలి. ఏమైందిరా? మధ్యాహ్నం అయితే మా ఫ్రెండ్ గాడు అయితే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అయితే నా బుక్ ఇంట్లో ఉందిరా, అది తీసుకొని మా ఆఫీస్ కి రావాలన్నాడు. ఇంకా అది తీసుకొని అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్ళాం. మా దురద ఏంటంటే మళ్ళీ మేము ముగ్గురం కలిసి వెళ్ళాం. అసలు సంగతి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ కి అయితే ఇన్స్పెక్షన్ కి అయితే వస్తున్నారంట. ఇంకా అందుకని ఈ హడావుడి. ఇంకా 10 నిమిషాలు అయితే రమ్మన్నాడు. మేమైతే ఫుల్ స్పీడ్ గా అయితే వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి చూస్తున్నాం, ఒక్కడు కూడా రాలేదు వాళ్ళ ఆఫీసర్లు. ఇంకా నేను లోపలికి వెళ్ళి వీళ్ళ ఆఫీస్ బల్ల మీద అయితే ఇలా అయితే కూర్చుని ఒక డైలాగ్ అయితే చేసా. ఇంకా చెప్పండి అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ వాట్ టు డు వాట్ నాట్ టు డు. మేమైతే చాలాసేపు అయితే వెయిట్ చేసాం, ఎవరైనా ఆఫీసర్లు వస్తారేమో అని. ఒక్క ఆఫీసర్ కూడా రాలేదు. మా వాడు ఫోన్ చేసి అడుగుతున్నామో వాళ్ళు అటు నుంచి అటు రివర్స్ వెళ్ళిపోయారంట. దేవుడున్నారా? మేమేమో వీడి కోసం అయితే జెట్ స్పీడ్ లో వచ్చాం. అరే పెట్రోల్ డబ్బులు ఏమైనా ఇయ్యరా అంటే వాడైతే ఇయ్యట్లేదు. ఏదైనా ఇప్పారంటే ఇదిగో ఇవన్నీ ఇప్పించి అయితే బల్ల మీద పెట్టాడు. ఇంకా వాడికి నచ్చింది అయితే వాడైతే తీసుకున్నాం. ఇంకా తినేసాకైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నప్పుడు అయితే మా ఫ్రెండ్ గడి బండ్లో అయితే గాలి అయితే లేదు. మా ఫ్రెండ్ గడేమో పంచర్ పడింది అంటున్నాడు. నేనేమో గాలిపోయిందని చెప్పిన ఇంట్లేడు. ఇంకా వాళ్ళ నాన్నగారు అనమాట రిపేర్ చేసేది. వాళ్ళ నాన్నగారు అయితే పంచర్ అని చెప్పాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే మొత్తం ఓపెన్ చేసి కూడా చూసారు. ఒక చిన్న పంచర్ కూడా లేదు. వీడి వల్ల అయితే టైర్ మొత్తం ఇంపాల్సి వచ్చింది. నేను ముందే చెప్పా, అయినా కానీ నేను లేదు. ఇప్పుడు మళ్ళీ మొత్తం అయితే బిగించాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ వరకు చేశారంటే మీకు ఎంతకంత నచ్చిందని అనుకున్నా. కొత్త వారం చూస్తే మాత్రం ఫాలో చేసుకుని ఉంటా ఫ్రెండ్స్. బాయ్.